హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబోలో రూపొందుతున్న RRR ఫస్ట్ షెడ్యూల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న రాజమౌళి ఇకపై నిర్విరామంగా దీనికోసమే వర్క్ చేయబోతున్నారు. అందరూ బాహుబలి తరహాలో ఇది కూడా విపరీతంగా ఆలస్యం అవుతుంది అని భావిస్తున్న నేపథ్యంలో ఆ అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ఒక్క ఏడాదిలోనే షూటింగ్ మొత్తం పూర్తయ్యేలా జక్కన్న ఫుల్ ప్లానింగ్ తో ఉన్నట్లుగా సమాచారం. ఇద్దరు హీరోలు ఉండే సీన్లు తాను టేకప్ చేస్తూనే ఇతర ఆర్టిస్టులతో తీసే సన్నివేశాల కోసం మరో 2 యూనిట్లు కూడా సిద్ధం చేసి ఉంచాడట. తన టీంలో అత్యంత నమ్మకస్తులను సెట్ చేసుకున్న రాజమౌళి ఎక్కడా గ్యాప్ రాకుండా వేగంగా పనులు జరిగేలా ముందే సూచనలు ఇచ్చాడట. ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి తెలిసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హైదరాబాద్లోనే ఉండబోతున్నారు. ఈ సినిమాలోనే 27వ సీన్తో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ మేరకు ట్విట్టర్లో ఫోటోను టీం అధికారికంగా పోస్ట్ చేసింది. ఇక ఈ 2వ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలపై రకరకాలుగా వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి మాత్రం ఎక్కడా మాట వరుసకు కూడా దీని గురించి ప్రస్తావించడం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయి బిజినెస్ జరిగే మూవీగా RRR మీదే అంచనాలున్నాయి. ఇవి కనుక అందుకుంటే ఫ్యాంటసీతో పాటు కమర్షియల్ సబ్జెక్ట్ తో కూడా వేల కోట్లు రాబట్టవచ్చని రుజువు చేసినట్లు అవుతుంది. స్వాతంత్రం రాకముందు ప్లస్ వర్తమానం, ఇలా 2 బ్యాక్ డ్రాప్స్ లో RRR ఉంటుంది అని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. కొంతకాలం ఓపిక పడితే అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.